कब से? रीडिंग फ्रॉम श्रीमद् भागवतम, कैंटो 11, चैप्टर 14, वर्ष संख्या 18. కృష్ణుడు ఉద్ధవునకు యోగ పద్ధతిని వివరించుట. 18వ శ్లోకం, 14వ అధ్యాయం. పదకొండవ స్కందం. బాధ్యమానోపి మద్భక్తో విషయరజితేంద్రియ ప్రాయ ప్రగల్భయా భక్త్యా విషయ నాభిభూయతే. ఉద్ధవ, నా భక్తుడు హరిబోల్ అటెండ్ టు దెమ్, గివ్ దెమ్ సమ్ బుక్, ప్రసాదం. ఉద్ధవ, నా భక్తుడు తన ఇంద్రియములను పూర్తిగా జయించనుచో లౌకిక వాంఛలచే పీడితుడు కావచ్చు, కానీ నా ఎడగల అకుంఠితమగు భక్తి కారణంగా అతడు ఇంద్రియ భోగముచే పరాజితుడు కాడు. సో గుడ్ శ్లోక్, అచ్చా శ్లోక్ హై. ఇక్కడ ఈ అధ్యాయంలో మొదట్లోనే చెప్పాడు భగవంతుడు, అధ్యాయం యొక్క పేరే యోగ పద్ధతి. మానవ జన్మలో మనం దేవుడిని తెలుసుకొని ఆయనతో సంబంధాన్ని పొంది ఆనందంగా బతికి ఇక్కడి నుంచి మనం బయటపడ్డాం. మానవ జీవిత ఉద్దేశం కొద్ది శబ్దాల్లో మానవ జీవితంలో మనం ఆత్మకి కృష్ణుడికి ఉండే సంబంధాన్ని తెలుసుకుని దాన్ని యోగ పద్ధతి అంటారు. తెలుసుకొని ఆ విధంగా మనం మనశ్శాంతిని, ఆనందాన్ని పొంది ఆ తర్వాత ఈ మృత్యులోకం నుంచి పోయేప్పుడు మరి కృష్ణుడితో ప్రేమమయ సంబంధం ఉన్నట్లయితే మనం ఆయన్ని స్మరించగలుగుతాం. ఆ రకంగా మరి దేవుణ్ణి నిరాకారుడు అనుకునేవాడు, దేవుడు అంతా వ్యాపించి ఉన్నాడు, దేవుడు అందరూ దేవుళ్ళే, దేవుడు లేడు, ఈ రకాలంతా కూడా వాళ్ళకి ఏమవుతుంది? ఎందుకంటే వాళ్ళకి దేవుడితో సంబంధం లేదు కాబట్టి వాళ్ళంతా ఈ విధంగా పిచ్చివాగుడు వాగుతూ ఇక్కడే పడి తిరుగుతూ ఉంటారు. నానా యోనుల్లో, నానా లోకాల్లో. బ్రహ్మాండ భ్రమిత కోన భాగ్యవాన్ జీవ గురు కృష్ణ ప్రసాదే. తో ఈ విషయాలు ఈ విధంగా స్పష్టంగా తెలియాలంటే భగవంతుడు కృష్ణుడి యొక్క ప్రతినిధి. గురువు అంటే ఎవడే అంటే కృష్ణుడి యొక్క ప్రతినిధి. కార్డు లేలో అరివో कार्ड उठाओ, उनका मत दो, डोंट गिव हर, स्पाई खराब कर रहे हैं. तो ఇక్కడ तो ये ఈ జ్ఞానం అంతా కూడా మనం దేవుడి యొక్క ప్రతినిధి లేదా కృష్ణుడి యొక్క ప్రతినిధిని కలుసుకోకుండా మనకి పూర్తి జ్ఞానం ఎలా కలుగుతుంది? కొంత తెలిసి కొంత తెలియక మిడిమిడి జ్ఞానం.
మనం అటు ఇటు కాకుండా, అంతే కదా, మనకి స్పష్టంగా తెలిస్తే ఇక్కడ చెప్పినట్టుగా ఇంద్రియములను పూర్తిగా జయించకపోయినా అతడు లౌకిక వాంఛలతో పీడితుడైనా కూడా కానీ అకుంఠితముగు భక్తి అంటే సందేహం లేకుండా కృష్ణుని పట్టుకుని ఉన్నట్లయితే భగవంతుడు ఆయనే భగవద్గీతలో సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం అహంత్వాం సర్వపాపేభ్యో మోక్షయిష్య. భగవంతుడు చెప్తాడు, నేను నిన్ను అన్ని పాడు ఆలోచన నుంచి నేను బయట పెడతాను. అదే రకంగా మనం ఈ మధ్య 4వ అధ్యాయం చదివాం. అపిచేదసి పాపేభ్య సర్వేభ్య పాపకృతమ సర్వం జ్ఞాన ప్లవైనవ వృజినం సంతరిష్యసి. భగవంతుడు దానిలో కూడా ఎంత పాపిష్టి వ్యక్తి అయినా కూడా అపిచేదసి పాపేభ్య అంటే అతనికి లేనటువంటి బలహీనతలు లేవు. అన్నీ సంసారంలో ఉండే వాళ్ళందరికీ ఉండే బలహీనతలు ఏంది, వాళ్ళు ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళు అమెరికన్లు కావచ్చు, ఈ శరీరం ఉన్న వాళ్ళందరికీ కూడా ఉండేటువంటి బలహీనతలు. మత్తు పదార్థాలు సేవించాలి అంటే మీరు అతిగా మిఠాయిలు తింటున్నారంటే అది ఇంకో రకంగా మీరు అనుకోవచ్చు, నేనేమి మత్తు పదార్థాలు సేవించడం లేదు, కానీ మీరు స్వీట్లు 1-2 తినాల్సిన చోట అంత తింటున్నారు కదా, మత్తే కదా కలిగించేది. స్వీట్లు మత్తు కలిగిస్తాయా లేదా? స్వీట్లు ఎక్కువ తింటే మత్తు కలుగుతుందా లేదా? స్వీట్లు ఎక్కువ తింటే మత్తు కలుగుతుందా లేదా? షుగర్ పక్కన పెట్టు, మత్తు గురించి మాట్లాడుతుంది. ఉదాహరణ ఇవ్వచ్చు, మీరు ఒక ఛాస్ని మీరు పంచదార పాకం దాన్ని వదిలి పెడితే కొద్ది 2 గంటల తర్వాత వచ్చి చూస్తే ఎన్నో చీమలు చచ్చిపోయి ఉంటాయి అక్కడ. అది ఇంత చీమ అంత పానకం ఉంది. అది ఆశ అంతా నేనే తినేయాలా, ఇంకా తినాలా, దానికి మత్తెక్కేసి చచ్చిదాల్లో అతుక్కుపోయి చచ్చిపోతుంది, అంతే కదా. వాళ్ళు కొద్దిగా తీసుకుని వెళ్ళిపోతే మత్తెక్కకుండా పోవచ్చు. అదే తాగుబోతులు మత్తెక్కితే వాడు బండి దొరగలడా, ఇల్లు జరగలడా, మత్తులో పడి కాలువ పక్కన పడిపోతాడు, ఎటువంటి యాక్సిడెంట్ గుద్దేస్తాడు మత్తులో. అదే ఈ రోడ్డు మీద జరిగే ప్రమాదాల్లో వాటి నిద్రమత్తు అంటే నిద్ర కూడా మత్తే. నిద్రమత్తులో ప్రమాదం అయింది, తాగుడు మత్తులో ప్రమాదం అయింది. అలాగే రోడ్డు మీద అప్పుడప్పుడు కుక్కలు, జింకలు ఇది వస్తూ ఉంటాయి. అవి ఆడ జింక, మగ జింక, బండి వస్తుంది, దానిలో వాసన పుట్టింది. దానికి మామూలుగా ఇవేం లేకపోతే చూస్తూ ఉంటుంది, కానీ ఈ వాసన తగులుకున్నప్పుడు దానికి ఇంకా అంటే కుక్కలు రోడ్డు మీద నిలబడి ఉంటాయి. బండి ఆడి దీనికోసం ఆపడు కదా, 80 కిలోమీటర్ల స్పీడ్లో వస్తా అంటే ఆపుతాడే, వాడిది వస్తాడు, ఆ బ్రేక్ వేసే వాడిది వస్తాడు. అది వెళ్ళిపోవాల్సింది, ఎందుకంటే సడన్గా కుక్కలు ఆడ కుక్క మగ కుక్క అన్నట్టు రోడ్డు మీదకి వస్తాయి. సడన్గా వస్తే మాకు వాడేం చేస్తాడు, దాని నుంచి వెళ్ళి దాని అంటారు కుక్క చావు అంటారు. కుక్క చావు చావడం అంటే వాడు కుక్కను బతికించడానికి వాడిది వస్తాడే, బండి తోలేవాడే పోతూ ఉండడం. మేము కూడా చూస్తాం, మీరట్లో పోతుంటే మామూలుగా భక్తులు, మామూలుగా మనుషులు జంతువు ఏమైనా వస్తే చంపకుండా అట్లా మీ బండి స్లోలో పోతుంటే అది హార్న్ ఇస్తే వెళ్ళిపోతే పర్వాలా, అది హార్న్ ఇస్తున్న దానికి అర్థం కావట్లేదు, మీరు హై స్పీడ్లో ఉన్నారు, ఇంకేం చేస్తారు, పోతూ ఉన్నాం, ఎక్కిచ్చేయడం పోతూ ఉన్నాం కదా. అంటే
నిద్ర మత్తులో యాక్సిడెంట్లు అవుతూ ఉంటాయి. తర్వాత తాగుడు మత్తులో యాక్సిడెంట్లు అవుతూ ఉంటాయి. తర్వాత ఈ కామవాసనతో ఉన్నప్పుడు అదొక మత్తు. నేను చాణక్య పండితుడు అన్నాడు, కామాతురాణం నలజ్జ నా భయం. సరే, కామవాసన పట్టుకుందంటే నలజ్జ నా భయం. అతనికి సిగ్గు ఉండదు, భయం ఉండదు. అంటే తలకాయకి ఎక్కేసింది. ఏం జరుగుతుంది అర్థం కాదు. తర్వాత వచ్చి ఆయన చంపేయచ్చు, లేదా జైలుకి వెళ్ళి బతుకంతా జైల్లో ఉండొచ్చు. చాలామంది బతుకుతున్నారు జైల్లో. రాంపాల్, హర్యానాలో రాంపాల్ స్వామి అని చెప్పి ఆయన పట్టుకున్నారు. అంత ప్రూవ్ అయింది. తీసుకెళ్ళి నువ్వు జనాలకి ఏదో ఆత్మజ్ఞానం భక్తి అని చెప్పి జనాలు బాగు చేసేది ఇదే, నువ్వు జనాన్ని చెడగొట్టాలని చేసేది. చట్టం ఒప్పుకోదు. తీసుకొని జైల్లో పారేస్తే 20 ఏళ్ళు 25 ఏళ్ళు నువ్వు జైల్లో ఉండు. వాళ్ళ జీవితాన్ని నాశనం చేసి ఈ రకంగా ఇక్కడ మనకి విషయాలు క్లియర్గా తెలియనంత కాలం నీకు బండి ఇచ్చి దానికి ఇగ్నిషన్ ఎక్కడ పెట్టి తాళం తిప్పాలో తెలియదు. మిగతాది అది తెలిసి ఇది తెలిసే సరిగ్గా తెలియకపోతే గుద్దేస్తావు. నీకు బండి ఆన్ చేయడం రావాలా, దానికి క్లచ్ వాడడం రావాలా, బ్రేకులు వాడడం రావాలా, స్పీడ్ తగ్గించడం పెరగడం, యాక్సిలరేషన్. అంటే లేకపోతే నువ్వు బండి తోలా అంటే యాక్సిడెంటే. సడన్గా ఏం చేస్తావు? ఇప్పుడు బండి తోలడం ప్రారంభిస్తావు. సడన్గా ఇప్పుడు ఏం చేయాలి? అక్కడ కూర్చుంటాయి ట్రాఫిక్ జామ్లు. అంటే అడుగుతాడు, నీ లైసెన్స్ ఏది? ఎవడిచ్చాడు నీకు లైసెన్స్? అంటే ఏ విధంగా బండి నడపడం మనం నేర్చుకుని లైసెన్స్ పొందాలో ఆ విధంగా ఈ శరీరంతో మనం ఎలా బతకాలి, ఈ శరీరాన్ని ఎలా చూసుకోవాలా, దేనికోసం వాడుకోవాలా. మరి మనం అనుకున్నట్టుగా ఈ శరీరం పనిచేయకపోతే, నువ్వు అనుకుంటావు నేను 4 గంటలకు నిద్ర లేవాలని, నిద్ర మెలకు రాదు. నీ ట్రైన్ కాస్త వెళ్ళిపోతుంది, అదే ట్రైన్ కాస్త పోతుంది. నువ్వు అలారం కూడా పెట్టుకుంటావు. ఆయన నిద్ర మత్తులో దాని ఒక ఆఫ్ చేసి మళ్ళీ నిద్రపోతావు. నీ మంగళారతి కాస్త అయిపోతుంది. అంటే బహుశా బండి తోలడం చాలామంది నేర్చుకున్నారు. డ్రైవర్లు ఎక్కువ మంది ఉన్నారా, భక్తులు ఎక్కువ మంది ఉన్నారా? డ్రైవర్లు ఎక్కువ మంది ఉంటారు, భక్తులు ఎంతమంది ఉంటారు? కొద్దిమంది. ఈ ఊళ్ళో ఎంతమంది భక్తులు ఉన్నారు? మీరు ఇక్కడ కూర్చున్నాడు, ఒక 10 మంది ఉంటారు. ఊళ్ళో 10 మంది డ్రైవర్లే, అందరికీ డ్రైవింగ్ వచ్చు. అంటే అది తోలడం సులభమే. కానీ ఈ శరీరం అనే బండిని తోలడం అంత సులభం కాదు. ముందు అంటే ఆ బండి అంటే మెకానికల్ బండి, యాంత్రికమైన బండి కాబట్టి దానిలో ఇది నేర్చుకుంటే తోలేయచ్చు. కానీ ఈ శరీరం అనే బండి ఏం ఆలోచనలు, ఏం కోరికలు, ఏం పనులు, ఈ శరీరం ఏ క్షణంలో ఎలా మారుతూ ఉంటుంది, ఆలోచనలు మారుతూ ఉంటాయి. మన శరీరం లో ఒత్తిడులు మారుతుంటాయి, ఉద్రేకాలు. అదే ఎమోషన్స్ అంటే కామము, క్రోధము, లోభము, మదము, మోహము, మాత్సర్యం. ఇవన్నీ ఎప్పుడు ఏదొచ్చి నువ్వు ఎగ్జామ్కి తయారవ్వాలా, ఇంకేడు ఆలోచన. అంటే వీడు పరీక్షలలో కాన్సన్ట్రేట్ చేయలేకపోయాడు, కొట్టుకుపోయాడు. అదే పరీక్షల్లో కాన్సన్ట్రేట్ చేయలేకపోయాడు కాబట్టి ఫెయిల్ అయిపోయినాడు. నేర్చుకోలేదు, ఫెయిల్ అయిపోయాడు. కాబట్టి దీని అంటారు జీవిత రథం. ఈ జీవితం మన భగవద్గీతలో వస్తుంది, భాగవతంలో కూడా వస్తుంది. మనం ఒక
మామూలు కారు నడపడం, స్కూటర్ నడపడం, మోటార్ సైకిల్ ఇవన్నీ సులభమే. కానీ ఈ శరీరం అనే బండిని అంటే మనకి ఎంత జ్ఞానం ఉండాలా, ఎంత పట్టుదల ఉండాలా, ఎంత ప్రయత్నం చేయాలా. అది మధ్యలో మనకి మన సందేహాలు ఏమైనా వస్తాయి, దానికి సమాధానం కావాలా, అది చేయాలా చేయకూడదా, ఏంది ఇది అది. మామూలు వాళ్ళకి ఇదంతా ప్రాబ్లం లేదు, ఈ బండికి అన్ని ప్రాబ్లమ్స్ కదా. వాటి అందుకన్నారు తస్మాత్ గురుం ప్రపద్యేత జిజ్ఞాసు శ్రేయ ఉత్తమం తద్విజ్ఞానార్థం సగురం ఏవా విగశ్చేత్. ప్రభుపాద అందుకే ఇస్కాన్ పెట్టింది దేనికి, ఆయన పోయినా కూడా మళ్ళీ గురువుని పెట్టింది దేనికి తెలుసు. జీవితంలో ఎప్పుడు ప్రభుపాద పోయాడు, మరి ఎవరు చెబుతారు, వెనక నుంచి ఇంకోళ్ళు. ఎప్పుడు కూడా మనం అంటే ఇక్కడ ఏ రోజుకు ఆ రోజు ఏ సమస్యకు ఆ సమస్య ఒకటి కాదు. ఇక్కడ మనకి జనాలతో సంబంధాలు ఉంటాయి, కుటుంబంతో సంబంధం ఉంటుంది, వృత్తిలో సంబంధాలు ఉంటాయి, మన చుట్టుపక్కల వాళ్ళతో సంబంధాలు ఉంటాయి. సో ఇవన్నీ కూడా అంతే కదా, ఇవన్నీ సరిగ్గా నెట్టుకొస్తుంటే ప్రశాంతంగా భయం చేయగలుగుతాం. పొద్దున ఇక్కడ కేకలు కదా కింద, నేను చూసే పైనుంచి వాట్ ఈజ్ హ్యాపెనింగ్. అంటే మనం ఏమి తెలుసుకోకపోతే నీ భక్తి ఎక్కడికి పోయినాడు, బూతులు తిట్టుకుంటూ రోడ్ల మీదకి వచ్చి భక్తే ఉంది అక్కడ, అయిపోయింది కదా. అంటే ఇవన్నీ ఎందుకు వస్తాయంటే పరిస్థితులు, వాళ్ళు ప్రతి ఒక్కరు ప్రశాంతంగా బతకాలని చూస్తాడు. కానీ ఎవరితో ఎక్కడ ఏ సమయంలో ఏం రావాలా, ఎందుకంటే ఈ కర్మ యొక్క గతులు అర్థం చేసుకోవడం సులభం కాదు. అంతేకాకుండా మనం ఇప్పుడు చదువుతున్న 5వ అధ్యాయంలో అదే ఈ కర్మల్ని ఏ విధంగా అని ఏమన్నాడు ఆయన, ఎవరి కోసం కర్మలు చేస్తున్నావో తెలుసుకోకుండా నువ్వు ఫలితం కోసం లేదా కోరికలతో పాటు అందరూ కర్మలు చేస్తున్నారు. భక్తులు కూడా బిజీగానే ఉంటారు, భక్తులు కూడా అన్ని పనులు రకరకాల పనులు. బయట వాళ్ళు ఎలా చేస్తున్నారో మందిరంలో కూడా మందిరం శుభ్రంగా ఉంచాలి, ఇల్లు శుభ్రంగా ఉంచుకున్నట్టుగా మందిరంలో ఎంతమంది ఉంటారు వాళ్ళందరికీ భోజనాలు ఖర్చులు ఇవన్నీ. అంటే భక్తులు అంటే అన్నీ వదిలిపారేసి అనేది కూర్చోాలి. అన్నీ ఇక్కడ కూడా అవసరం ఉంటుంది. కానీ అది నేర్చుకున్నాడు ఏ విధంగా జీవించే కళ మనం నేర్చుకొని. అటు కృష్ణుడు చెబుతాడు, మనం పనులు చేయడం ద్వారా ఇంకా ఆల్రెడీ మనకు శరీరం వచ్చింది వెనకటి కర్మలతో, మళ్ళీ ఇప్పుడు కర్మలు చేస్తా అంటే ఇంకో శరీరం. వెనకటి కర్మలు ఉన్నాయి, ఇప్పుడు మళ్ళీ కర్మలు చేస్తాం అంటే 4 ముళ్ళు వేసావు, దాని మీద ఇంకో 10 ముళ్ళు వేస్తున్నావు, అప్పుడు తీయడం కష్టం అవుతుంది. మామూలుగా 4 ముళ్ళు తీసుకుంటే తిన్నగా అవుతుంది. అవి కాకుండా వెనక 4 ముళ్ళనే దాని మీద ఇంకో 10 ముళ్ళు వేస్తే సరి ఏం సార్ పని కావట్లేదు, ఎక్కడ అవుతాయి. అంటే ఇక్కడ స్వయంగా కాబట్టి జీవితంలో మనం అసలు గట్టిగా మాట్లాడితే భగవద్గీత, భాగవతం, రామాయణం, మహాభారతం విషయం ఒకటే. ఎట తిరిగినా కూడా కానీ మనకి కొన్ని సన్నివేశాలు, కొన్ని ఘట్టాలు మనకుండే పరిస్థితులకి, నాకుండే పరిస్థితి రామాయణంలో ఉంది కాబట్టి అక్కడ ఏం చేశారు మహాభారతంలో. మనం అది చదువుతుంటే నేను కర్ణుడిలాగా బతుకుతున్నానా, నేను ద్రోణాచార్యుడిలాగా బతుకుతున్నానా, నేను భీష్ముడిలాగా బతుకుతున్నానా, దుర్యోధనులాగా బతుకుతున్నానా, నేను పాండవులాగా బతుకుతున్నానా. మరి
పాండవులాగా బతికితే వాళ్ళ జీవితానికి ఆఖరిలో ఏమవుతుంది, దుర్యోధనలాగా బతికితే దిక్కుమాలించవు, ఆఖరిలో ఏమవుతుంది అని చదువుతుంటే ఓ రావణుడు ఆయన కామానికి వశమయ్యి, హిరణ్యాక్షుడు ఆయన లోభానికి వశమయ్యి, హిరణ్యకశిపుడు ఆయన క్రోధానికి వశమయ్యి, మనకి ఇవన్నీ ఉన్నాయి. మరి ఇలా అసలు ఏం పని కూడా జనాలకు తెలియదు, అజ్ఞానం. అంటే ఇక్కడ కృష్ణుడు మెల్లగా అంటే అసలు ఉద్ధవుడికి అక్కర్లేదు ఈ జ్ఞానం అంతా. ఉద్ధవుడు ఆల్రెడీ ఆయన అన్నాడు, నతదామే ప్రియతమా, చెప్పండి. ఆ తర్వాత అయిపోయింది, గాలికి ఎగిరిపోయింది. నతదామే ప్రియతమా ఆత్మయోని న శంకర నచ సంకర్షణం నచ శ్రీర్ నైవ ఆత్మను యథా భవాన్. నాకంటే నాకు నా భక్తులు ఎక్కువ ఇష్టం. నా పెళ్ళం లక్ష్మీదేవి కంటే నాకు భక్తులే ఇష్టం. భగవంతుడు చెబుతున్నాడు. ఆయన తెలుసు లక్ష్మీదేవి ఆల్రెడీ డెలివర్డ్. లక్ష్మీదేవి ఆయన పత్ని అయిందంటే మామూలు వాళ్ళు ఆయన పత్రిక పెట్టుకుంటాడు. అయింది ఎవరైతే పూర్తిగా అంటే ఆయన అక్కడ అంటున్న లక్ష్మీదేవి కంటే సంకర్షణుడి కంటే అంటే వాళ్ళు ఆల్రెడీ డెలివర్డ్. సంకర్షణ పడిపోయేది ఏం లేదు. లక్ష్మీదేవి ఆయన నారాయణ యొక్క భార్య. వాడిని వీడిని చూసి విష్ణుమూర్తి కంటే వీడు ఉన్నా అట్లా వస్తుందని ఆలోచన వస్తుంది. రాదు కదా. లక్ష్మీదేవికి ప్రశ్నే లేదు. లక్ష్మీదేవికి ఎందుకంటే ఆమె విష్ణుమూర్తిని చూసింది. ఎంత చూస్తుంటే ఇంకా ఆయన మీద అంత ప్రేమ పెరుగుతుంది. ఎంత ఆయనతో ఉంటే ఆయన వదలబుద్ధి కావట్లే. ఇంకా మళ్ళీ వాళ్ళు మామూలు చూసి మా దగ్గరికి ఎందుకు వస్తుంది. అదికేం పని, అది పనికి వాళ్ళందరితో. అంతేకాకుండా ఆ భగవంతుడి యొక్క శక్తి అంటే భగవంతుడి శక్తి ఇంకొంత అక్కడ ఇక్కడ చూసే అవకాశం లేదు. మనం కూడా భగవంతుడి శక్తే, కానీ మనం ఇట్లా ఎత్తుక్కుంటున్నాం. ఏంది తేడా అయింది. మనం భగవంతుడి యొక్క చిన్న శక్తి కదా. కాబట్టి భగవంతుడి మాయాశక్తికి మన తలకాయ తిరిగిపోవచ్చు. చిన్న శక్తి అంటే గట్టిగా భగవంతుని పట్టుకుంటే నువ్వు మాయాశక్తిని దాటగలవు. గట్టిగా భగవంతుని పట్టుకోకపోతే ఈ సంసారంలో రకరకాల ప్రలోభనలు, ఆకర్షణలు, రకరకాల అవకాశాలు. నీకు భగవంతుడు దొరికితే కానీ ఏమి తట్టుకోలేము మనం కదా. భగవంతుడు దొరికినట్లయితే ఎంత పెద్ద ఈరోజు సంబంధించిన దాన్ని మనం ఒకటి చెప్పుకోవచ్చు. నా భక్తుడు తన ఇంద్రియములు పూర్తిగా జయించడంతో భౌతిక వాంఛలతే. భౌతిక వాంఛలంటే కేవలం లైంగిక కోరికలే కాదు. వాడెవడో సారాయిలో పడి కొట్టుకుంటున్నాడు, వాడెవడో సిగరెట్లో పడి, వాడెవడికి ఆడాళ్ళ పిచ్చి, వాడికి సిగరెట్ పిచ్చి, వాడికి సారాయి పిచ్చి, వాడికి డబ్బు పిచ్చి, వాడికి సినిమాల పిచ్చి. కానీ మనకి కృష్ణుడి పిచ్చి కలగాల, అంతే కదా. ఈ పిచ్చి ఎక్కితే కానీ ఆ పిచ్చి అంత పోదు ఇక్కడి నుంచి. అంటే మనం ఎప్పుడైనా భౌతిక వాంఛలు పీడితుడు అంటే అదేదో మనకి సెక్స్ ఆలోచనలే అని కాదు. రకరకాలుగా అన్నీ అంటారు. కామిని, కాంచన, లాభ, పూజ, ప్రతిష్ట. సాధారణమైన వ్యక్తులు స్త్రీ ద్వారా, అంతకంటే కొద్దిగా ఎదిగిన వాళ్ళు డబ్బు పిచ్చిలో పడిపోతారు. అంతకంటే ఎదిగిన వాళ్ళు అంటే మనకి అనుభవము, జ్ఞానము మనకు కలుగుతుంటే మెల్లిగా మనం ఒక్కొక్క అంటే 5వ క్లాస్ పాస్ అయ్యాము, ఆ 10వ క్లాస్ కూడా పాస్ అవ్వాలి కదా. నెక్స్ట్ ఆల్ రైట్, కంగ్రాచులేషన్స్. 5వ క్లాస్ నుంచి బయటకు వచ్చావు, 10వ క్లాసు సతికిలు పడ్డావు, ఆల్ రైట్ మళ్ళీ ట్రై చేయి. 10వ క్లాస్ అది అయిన తర్వాత ఇంకా చదువు అయిపోలేదు కదా, 12th క్లాస్.
ఆ తర్వాత డిగ్రీ, ఆ తర్వాత పీజీ ఉన్న చదువులను అయిపోతే ఆ తర్వాత మనం ఆ చదువుల వల్ల మనం ఏమన్నా బతకడం నేర్చుకున్నావా లేదా, అంటే బుకిష్ నాలెడ్జ్ అంటారు, ఒకటి పుస్తకాలు అంటుంటే కాదు అది. మనకి దాన్ని ఎలా అప్లై చేయాలా. మేము చదువుకునే రోజుల్లో డాక్టర్ శ్రీనివాసరావు గారు అని చెప్పి ఒక అనాటమీ ప్రొఫెసర్ ఉండేవాడు. మనం ఎన్ని వందల మాటలు చదువుంటాం భజనలు, తుస్ 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 2 రోజులు గుర్తుంటుంది, మళ్ళీ మామూలు మళ్ళీ పోతూ ఉంటుంది. ఆయన డాక్టర్ శ్రీనివాసరావు అని, కన్నా వెంకటేశ్వర్లు అని కర్నూలులో ఉండేవాడు. కన్నా వెంకటేశ్వర్లు యాక్సిడెంట్లో, కారు యాక్సిడెంట్లో కుటుంబ సమేతంగా చనిపోయాడు. మంచి పేరున్న డాక్టరు. ఆయన మెడికల్ కాలేజీలో గోల్డ్ మెడలిస్టు, ఆ తర్వాత ఎండీలో గోల్డ్ మెడలిస్టు. కూర్చున్నాడంటే రోగి దగ్గర అంతా ఏ రోగం కావచ్చు, అది కావచ్చు, ఇది కావచ్చు, ఇది కావచ్చు, ఇది కావచ్చు, ఏంటి అట్లంతా పేరు వచ్చేస్తుంది. అంటే రోగం సరిగ్గా నిర్ధారణ చేస్తే దానికి ఆపరేషన్ చేయాలా, ఆ మంది ఇవ్వాలా, ఈ మంది ఇవ్వాలా అనుకోండి. ఆయన ఒకరోజు టీవీ చూస్తుంటే ఆంధ్రాలో టీవీ న్యూస్లో ఇట్లా కన్నా వెంకటేశ్వర్లు పేరు మోసిన ఆయన పీడియాట్రిషియన్, ఆయన యాక్సిడెంట్లో కుటుంబం అంతా కూడా ఒకేసారి చనిపోయారు. ఈ డాక్టర్ శ్రీనివాసరావు ఆయన మా అనాటమీ ప్రొఫెసర్, మంచి యంగ్ మ్యాన్. ప్రొఫెసర్లో ప్రొఫెసర్లు ఉంటారు, అనుభవం పడి 60 ఏళ్ళు, మెడికల్ కాలేజీలో 65 ఏళ్ళ దాకా పనిచేయచ్చు. 60 ఏళ్ళు ప్రొఫెసర్, ఈయనకి కేవలం 40 ఏళ్ళు. కానీ జ్ఞాపక శక్తి, ఆయన కూర్చుని ఉన్న పేజీ ఉన్నదన్నట్టు చెప్పి పారేస్తాడు. ఇప్పుడు ఈ చెయ్యి గురించి తెలుసుకోవాలా, ఎన్ని ఎముకలు ఉంటాయి, ఎన్ని కండరాలు ఉంటాయి, ఎన్ని రక్తనాళాలు ఉంటాయి, ఎన్ని దమ్మలు ఉంటాయి, ఎన్ని సిరలు ఉంటాయి, ఎక్కడ ఉంటాయి, ఆయన చదివి అంత బట్టి కొట్టేస్తాడు. కొంచెం చదివితే జనాలు బిత్తరపోతాడు, ఒక్కటి పొలు ఒకటి అంతా చెప్పేస్తాడు. కానీ ఆయన తీసుకెళ్ళి శవం దగ్గర తీసుకెళ్ళి, సార్ అది చూపించండి సార్ అంటే అది వేరేది, అది ప్రాక్టికల్. అది అందుకే ఎప్పుడు కూడా థియరీ ప్రాక్టికల్స్ అంటారు. మనం బట్టి కొట్టేసి చెప్పేయచ్చు, కానీ అక్కడికి వెళ్ళి ఎముక ఏ ఎముక పేరు ఏందో చెప్పాలి కదా, చెప్పడం అయిపోయింది. ఈ ఎముక పేరు ఏంది అంటే దాన్ని ఏమంటారా, మనకి విషయాలు తెలియడమే కాదు, అనుభవంతో తెలిసినప్పుడు ఓహో భగవద్గీతలో అట్లా చెప్పింది, భాగవతం అట్లా చెప్పింది, అదే పరిస్థితి. మనం ఈ పరిస్థితిలో జాగ్రత్తగా లేకపోతే, అది కాకపోతే ఇది కాకపోతే, కాబట్టి ఇక్కడ పరీక్షలో ఫెయిల్ అవడం ఏ విధంగా సామాన్యమైన విషయం. 100 మంది పరీక్షలు రాస్తే దానిలో ఎంతమంది పాస్ అవుతారు, ఎంతమంది ఫెయిల్ అవుతారు, ఎంతమందికి ఎంత గ్రేడ్లు వస్తాయి, సెకండ్ క్లాసా, ఫస్ట్ క్లాసా, డిస్టింక్షనా, అది ఆ పరీక్షల్లోనే మనం ఫెయిల్ అవుతున్నాము. ఈ జీవితం అనే పరీక్షని మనం పాస్ అవ్వాలంటే ఇది పుట్టినప్పటి నుంచి చచ్చేదాకా. అదే పాస్ అవ్వడం అంటే ఏంది, మళ్ళీ జన్మ లేకుండా పోవడం. అది ఎట్లా తెలుస్తుంది, చనిపోయేప్పుడే తెలిసేది. చనిపోయేప్పుడే మళ్ళీ పుట్టబోతున్నాడు. నేను భగవంతుడు చెబుతున్నాడు, చనిపోయేప్పుడు ఎవడైతే నన్ను స్మరించగలుగుతాడో, 8వ అధ్యాయంలో భగవంతుడు చెబుతున్నాడు, అంతకాలేచ మామేవ స్మరన్ముక్త్వా కళేవరం ఎం ప్రయాతి సమద్భావం. అంతకాలేచ, మామూలు టైంలోనే మనకి దేవుడు గుర్తురావట్లేదు. అంతకాలంలో అంటే అన్నీ ఫెయిల్ అవుతున్నాయి. ఉదాహరణకి ప్రశాంతంగా కూర్చొని భజన చేయకపోతే ముసలాడైన తర్వాత చేయగలుగుతావా? నీకు యాక్సిడెంట్ అయిపోయి
ఇక్కడ కదిలితే నొప్పి, ఇక్కడ నొప్పి, అక్కడ నొప్పి, భజన చేస్తావు కుయ్యో మొర్రో అది ఇది అది. మామూలు పరిస్థితుల్లో మనం చక్కగా భజన చేయలేకపోతే మరి బాడీ పూర్తిగా ఫెయిల్ అవుతూ నానా రకాల పీడలు సతాయిస్తుంటే ముసలాళ్ళతో తెలుస్తుంది, కీళ్ళలో నొప్పి ప్రారంభమైంది, ఇది ఇక్కడ నడుం దగ్గర నొప్పి ప్రారంభమైంది. ఆ తర్వాత మనకి పళ్ళు సరిగ్గా పనిచేయట్లేదు. ఏది పని చేయకపోయినా ఇబ్బంది కదా, ఏది పని చేయకపోయినా ఇబ్బంది. వాళ్ళు చక్కగా వేరుశనగ పప్పులతో చేస్తారు, అలాగే మనం నగిలితే పళ్ళు ఇరుగుతాయా, అవి వేరుశనగ పప్పు పగులుతుంది. మామూలుగా ఉన్న వయసులో అయితే తింటే ఫటాఫట్ నవిలి పారేస్తారు. కానీ మీరు ముసలాళ్ళు అయిపోతారు అనుకోండి, మన కదా ముసలాళ్ళు అయిపోతే ఇదాన్ని నేను కొరగలనా లేదా, వేరుశనగ వండలు ఇస్తారు చిన్నప్పుడు. కానీ మన వయసులో 65 ఏళ్ళు 70 ఏళ్ళు అయితే పళ్ళు కలిపిపోయిందంటే అదో గొడవ పడి నొప్పి పీకేయాలా, ఎందుకు వచ్చింది హరే కృష్ణ అడుగుతారు. ఏమమ్మా మీరు వేరుశనగ పొడిని చేసి ఉండలు చేయగలరు, మనం ఆ విధంగా తినలేం. కాబట్టి అంటే ఈ శరీరంతో ఎన్ని సమస్యలు వస్తాయి, అన్ని సమస్యలే. వీటన్నిటి మధ్యలో కూడా మనం పరీక్ష, ఆ పరీక్ష అంటే అంతకాలేచ మామేవ స్వరన్ముక్త్వా కలేవరం ఎం ప్రయాతి స్మృతం అంటే బాగా. అందుకే కృష్ణుడు భగవద్గీతలో అనేక జన్మ సంసిద్ధి తత్వయాతి పరాంగతి. అదే ఒక జన్మలో అయ్యే పని కాదు, కొంత 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 పట్టుదల. ఈయనకుండే పట్టుదల నీకు ఉండకపోవచ్చు, అంతే కదా. కొంతమంది మనం ఇప్పుడు ఈయనన్నాడు ఈ మధు నిద్రపోతాడు లేకపోయా, మధు అని 5 సార్లు పిలుస్తుంటే వాళ్ళంతా చూస్తున్నారు, ఎందుకు ప్రశాంతంగా నిద్రపోదు. 5 సార్లు పిలిచా మధు మధు, అరగంట కూర్చోడానికి నేర్చుకోండి. క్లాస్ అనకపోతే ఇంక రోజంతా ఈ క్లాసులు ఉండవు, ఉండేది 2 క్లాసులు ఉంటాయి, ఉదయం సాయంత్రం. మీరు ఏం నిద్రపోతారో ఆయన భక్తి సామర్థ్యం మహారాజ్ అని చెప్పి తెలుసా, చాలా గొప్ప ప్రీచర్. ఆయన చదువుతూ ఉంటాడు ఇట్లా క్లాసులో. శుభ్రం క్లాసు రావడానికి ముందు 1 గంట నిద్రపోయారండి. అంటే నిద్రపోయేస్తే క్లాసులో నిద్ర రాదు. మీరు అప్పుడు నిద్రపోకుండా పిచ్చి కబుర్లు చెప్పి అది చేసి క్లాసులో కూర్చోగానే ఆ ఫ్యాన్ గాలి హెవీ టాపిక్ జారుకోవడం, నిద్రలోకి జారుకోవడం. అంటే ఇక్కడ ఉద్ధవ నా భక్తుడు, భగవంతుడు ఎవరికి గ్యారంటీ ఇవ్వటం లేదు, యోగులకు గ్యారంటీ ఇవ్వటం లేదు, భగవంతుడి జ్ఞానులకు గ్యారంటీ ఇవ్వటం లేదు. ఎందుకంటే భక్తుడు ఆయన చెప్పిన మార్గంలో పోతున్నాడు. అతనికి కూడా చేత కాదు, కానీ కనీసం మార్గం సరైనది ఎంచుకున్నాడు. నా భక్తుడు తన ఇంద్రియాలను పూర్తిగా జయించడంతో లౌకిక వాంఛలచే పీడితుడు కావచ్చు. అంటే ముక్తి మోక్షం అంటే ఎప్పుడైతే మన శరీరం మనస్సు మనల్ని కోరికలతో సతాయించటం లేదో దాని నుంచి బయటపడితే దాని అంటే మోక్షం. ఏందో మోక్షం అంటే సంసార కోరికల నుంచి బయటపడడం కదా. అది భగవంతుడి భక్తిలో మనం రుచిని పొందితే కానీ ఈ రుచి వదలదు. ఏదో ఒక రుచి, భక్తిలో ఆనందం కలుగుతుంటే దీన్ని తన్నేస్తాడు. భక్తిలో ఆనందం కలగకపోతే తప్పదు వెనక్కి పోవాలి. అయితే మనిషికి మనసు పీకుతూ ఉంటుంది కదా. విషయా వినివర్తంతే నిరాహారస్య దేహిన రసవర్జం రసోప్యస్య పరం దృష్ట్యా నివర్తతే. కాబట్టి ఈ శరీరం ఉన్నంతకాలం మనం జాగ్రత్తగా లేకపోతే మనం ఈ శరీర కోరికలకి, ఈ శరీర వాసనలకి, ఈ శరీరం ద్వారా రకరకాలుగా తప్పుడు పనులు చేసి కూడా మన కోరికలు ఎట్లా తీసుకోవాలా. అదే కోరిక తిరగకపోతే దొంగ మార్గాలు ఎతకాలి, షార్ట్ కట్.
ఇక్కడ డబ్బులు మనకి ఎంత కావాలో కానీ రావటం లేదు. ఎక్కడ మోసం చేస్తావు, అబద్ధం చెప్పు, దొంగతనం చేస్తావు అంటే మనిషి మెల్లిగా పడుతున్నాడు, పాపం జీవితంలో పడుతున్నాడు, పెరుగుతుంది. అంతకుముందు కష్టపడి పని చేసేవాడు, దాంతో సరిపోవట్లేదు. కాబట్టి ఇంకేం చేయాలి సంపాదించడానికి. లౌకిక వాంఛలతో పీడితుడు కావచ్చును, కానీ నా ఎడ అకుంఠితమగు భక్తి అంటే ఒకటి కృష్ణుడి మీద పూర్తి నమ్మకం ఉండాలా. నంబర్ 1 అకుంఠిత అంటే నాన్ స్టాప్ భక్తి. ఆ తర్వాత సరైనటువంటి భక్తి, కృష్ణుడి మీద భక్తి, అది నాన్ స్టాప్ భక్తి. అది మనం ఆయన మీద మనకి ప్రేమ కలిగేదాకా ప్రమాదం ఉంది. మనకి భగవంతుడి ప్రేమ లేకపోతే చేస్తున్నాం పదహారమాలు, అటెండ్ అవుతున్నాం మంగళారతులు, కానీ ఇంకా ప్రేమ కలగలేదు అంటే మళ్ళీ మనసు ఎటో పోతూ ఉంటుంది. కృష్ణుడి మీద ప్రేమ కలిగితే ఇంక వదిలిపెట్టలేం. అది దొరకలేదంటే మనం ఎప్పుడైనా కూడా ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది. అందుకని ఇక్కడ కృష్ణుడు ఆయన చదువుతున్నాడు, కృష్ణుడు ఉద్ధవుడితో నా ఎడగల అకుంఠితం అంటే దాన్ని ప్రభుపాద డోంట్ లిజన్ టు యువర్ మైండ్, డోంట్ లిజన్ టు యువర్ స్టూపిడ్ మైండ్. గురువు చెప్పినట్టు పోతూ ఉండు, శాస్త్రం చెప్పినట్టు పోతూ ఉండు, భక్తులతో పాటు పోతూ ఉండు. నువ్వు మనస్సుతో సైడ్ అయ్యావంటే అంటే మనం ప్రమాదంలో పడిపోతున్నాం, అంతే కదా. మనసు అంటే అయిపోయింది, ఇంక బయటకు భక్తి నుంచి పక్కకు వచ్చేసాం అంటే ఆయన అన్నట్టు. దాన్ని అంటారు అకుంఠిత భక్తి. ఆ విధంగా అంటే కోరికలు అనేవి ఉంటూనే ఉంటాయి. ఇందాక చెప్పిన భగవద్గీత శ్లోకంలో నువ్వు విషయా వినివర్తంతే అన్నీ వదిలిపెట్టాం. అంటే మనం టీ కాఫీలు తాగట్లేదు, ఉల్లిపాయలు తింటలేదు, తెల్లారుదాములు చేస్తున్నాం, భజనలు చేస్తున్నాం, సేవలు చేస్తున్నాం. అంటే విషయా వినివర్తంతే నిరాహారశ అంటే శరీరానికి ఇటువంటి ఇవి లేకుండా చేసాం. కానీ ఆయన కూడా మనసు మాత్రం విషయాల్లోనే తిరుగుతూ ఉంటుంది. విషయా నిరాహారశదైన. అదేవిధంగా భగవద్గీత 3వ అధ్యాయంలో కూడా ఆయన అంటాడు కదా, 2 శ్లోకాలు ఆయన అంటే కర్మేంద్రియాణి సంయమ్య ఏ ఆస్తే మనసా స్మరణ. ఎవరైతే బయటికి నియమాలన్నీ పాటిస్తున్నారో కర్మేంద్రియాణి సంయమ, బయటికి ఇవన్నీ కూడా తెల్లారుదాం లేచాం, అవి చేసాం, కానీ మనస్సు సంసార విషయాల్లో పరిగెడుతుంది. కర్మేంద్రియాన్ని సంయమ, కర్మేంద్రియాలను కంట్రోల్ చేసావు. కర్మేంద్రియాన్ని ఆస్తే మనసా స్మరణ, కానీ మనసులో భోగపు ఆలోచనలు పరిగెడుతూ ఉన్నాయి. అని దానికి ఏమంటాడు కృష్ణుడు, ఇక్కడ కృష్ణుడే చదువుతున్నాడు ఉద్ధవుడితో, అక్కడ భగవద్గీతలో అర్జునుడితో చదువుతున్నాడు కృష్ణుడు. కర్మేంద్రియాన్ని సంయమ్య ఆస్తే ఇంద్రియార్థాన్ విమూఢాత్మ అదే విద్యాచారస్థ ఉచ్యతే. అంటే నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు. అంటే ముందు తేల్చుకో నీకేం కావాలి జీవితంలో. అది లేకపోతే ఏదో ఖాళీగా ఉన్నాం కాబట్టి జపం చేస్తున్నాం, ఇక్కడ ఉండాల్సి వస్తుంది కాబట్టి భక్తి చేస్తున్నాం, లేదా మన కోరికలు తీరడం కోసం భక్తి చేస్తున్నాం. కోరికలు తీరడం కోసం భక్తి చేయాలా, కోరికల నుంచి బయటపడడం కోసం భక్తి చేయాలా? పెట్టండి. కానీ ఎవరు చేస్తున్నారు అట్లా? 100 మంది మందిరానికి వచ్చేవాళ్ళు అందరు కోరికలు తీర్చుకోవడానికి వస్తున్నారు. కాబట్టి ఇక్కడ చదువుతున్నాడు భగవంతుడు కరెక్ట్గా ఒక భగవంతుడి యొక్క ప్రతినిధి దొరికి మనం, నేను రాజశేఖర్ చెప్పా, ఆయన 15 ఏళ్ళ నుంచి ఉంటున్నాడు సుబ్రహ్మణ్యం. ఏం చెప్పా అక్కడ జయమాకాని ఒకసారి డజన్ సార్లు చెప్పా. అని మళ్ళీ అక్కడే కూర్చొని గోళ్ళకి స్టిక్కర్లు అతికిచ్చా. నేను చెప్పాను అదే మొదటిసారి మిమ్మల్ని తిట్టేస్తే ఇది స్వామి కోపం అనుకోవచ్చు. అంటే మొదటిసారి పాపం మీరు కూర్చుంటారు మొదటిసారి, కానీ మొదటిసారి మెల్లగా చెప్పి 2 సార్లు చెప్పి మందలించి మెల్లిగా గీట కాదు అంటే చెప్పినా కూడా వింటలేదు కాబట్టి అరగా కాబట్టి పాయింట్ ఏంది అక్కడ చెప్పుకునేది.
మనం విషయాన్ని సరిగా పట్టుకోకపోతే గురువుగారు అంటే మనం డిస్టర్బ్ అయిపోతే ఇంక నీకెవరు నేర్పించేది అక్కడ, అంతే కదా. గురువుగారు ఏదైనా కూడా తారాజులాగా లేస్తే మీకు ఎవరు నేర్పించేది అంటే నువ్వు అక్కడ ఇక్కడ మీలో మీరు గొడవలు పడతా ఉండండి, గురువు గారితో గొడవలు పడమాకండి. అంటే మీలో మీరంటే మీకెంత ఈగో ఉంది, ఆమెకెంత ఈగో ఉంది, రెండు కొట్టుకుంటే. కానీ గురువుగారి దగ్గర ఆ మాత్రం మనకి సభ్యత ఉండాలా, ఆ మాత్రం మనకు బుద్ధి ఉండాలా. నేను ఎవరితో మాట్లాడుతున్నా, ఏం మాట్లాడుతున్నా, ఇంకా మనకి భగవంతుడి ప్రతినిధి దగ్గర ఉండి కూడా మెయిట్ చేస్తే మనకి ఎవడు ఇంకా నేర్పించేవాడు ఎవడు ఉంటాడా, ఎవడు ఉంటాడు, అయిపోయింది కదా. భగవంతుడి ప్రతినిధి దగ్గర మనం ఇట్లా చేస్తుంటే మిగతా వాళ్ళతో నువ్వు ఎలా సరిగ్గా బతకగలవు. అంటే ఇక్కడ కృష్ణుడు ఉద్ధవుడికి ఈ మార్గం అంత సులభమైంది కాదు, కానీ అదే కృష్ణుడు ఇంకో చోట కూడా భగవద్గీతలు చెబుతాడు. ఏమంటాడు ఆయన, అసంశయం మహాభావ మనోదుర్నిగ్రహం చలం అభ్యాసేనతు కౌంతే. సరైన మార్గం దొరికి నువ్వు వదలకుండా చేస్తూ ఉంటే ఇక్కడ కూడా చెప్పేది అదే, అకుంఠితమైన భక్తి, నా ఎడగల అకుంఠితమైన భక్తి. సరైన దారిలో పట్టుదలతో చేస్తుంటే మెల్లిమెల్లిగా మనకి అసంభవం అనిపిస్తూ ఉంటుంది. కానీ ఏం చేయాలి, నువ్వు టాలరేట్ చేయాలి. అంటే నీలో కోరికలు బలంగా వస్తున్నాయి, ఏం చేస్తావు, దేవుడిని ప్రార్థించుకోవాలా, జపమాలు పట్టు కూర్చోవాలా, సేవల్లో ఉండాలా, గురువు గారి అనుగ్రహాన్ని ప్రార్థించాలా. ఇప్పుడు ఆయన చెబుతాడు, ఎప్పుడైతే గురువు గారు సంతోషపోయి ఈ వ్యక్తి నిజాయితీగా మాట్లాడతాడు ఆ రకంగా. అంటే పొరపాట్లు కూడా జరగచ్చు, ఇన్ని చేసుకుంటున్నా కూడా మరి తప్పని పొరపాటు పడి తప్పు జరిగిపోవచ్చు. ఇంకా పనికిరాడా ఏంది, మళ్ళా లేవడం, మళ్ళా వెనక్కిపోతే అక్కడ కొత్తగా చూసేది ఏం లేదు, అంత పాత బతికే. అంటే ఒకవేళ పొరపాటు మనం పడిపోయినా కూడా అనేది ఏం చేస్తాం, నెక్స్ట్ మళ్ళీ స్టార్ట్ యువర్ జర్నీ అగైన్. అందుకే ఇప్పుడు భక్తులు గురువులు వాళ్ళు కరుణామయులు అంటారు. వాళ్ళు కూడా ఈ మార్గంలో వచ్చారు, అన్నీ చూశారు ఇబ్బందులు ఇట్లా. అటు ఎవరైనా పడిపోతే ఇంక వాళ్ళ మొహం నల్లగా చేసేసి అవమానం చేసేసి అందరి ముందు అట్లా కాదు, వాళ్ళు శ్రద్ధగా చేస్తున్నాడు, పొరపాటు జరిగింది, అలా డోంట్ వరీ, ఈసారి ఇంకా గట్టిగా నువ్వు ప్రయత్నం చేయి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే. ప్రభుపాద రాసింది కొద్దిగా మనం చదివే సాగు చేద్దాం. అభిభూయతే, అతడు భౌతిక జగత్తుకి అతడు పతనమైపోవచ్చు. అభిభూయతే అని అంటే కంట్రోల్ చేసుకోలేక, మాయచే పరాజయాన్ని సూచించను. కానీ ఇంద్రియములు పూర్తిగా జయింపబడకున్నను కృష్ణుడి అకుంఠిత భక్తి కలిగినవాడు ఆ దేవదేవుడికి అన్నడు దూరము కాడు. ప్రగల్భయ భక్తి, కృష్ణుడి గొప్ప భక్తి కలవానిచే పాపములు చేసి వాటిని తప్పించుకుంటూ హరే కృష్ణ మంత్రాన్ని జపించడం కాదు, పూర్వ చెడు అలవాట్లు అపరిపక్వత కారణంగా శ్రద్ధావంతుడు అంటే మనం లైట్గా తీసుకోవడం కాదు, పాడు పనులు చేస్తే అంటే నువ్వు ప్రయత్నం చేయాల, పాడు పని చేసి మళ్ళీ జపం చేస్తూ ఉన్నావు, అట్లా పని అవ్వదు. మనం ఆ పాడు పని చేయకుండా ఉండడానికి మనం చేయగలిగిన గట్టి ప్రయత్నం చేసి అయినా కూడా పొరపాటు అయితే భగవంతుడికి తెలుసు మనం ఏం తంటాలు పడుతున్నామో, భగవంతుడికి తెలుసా తెలియదు, ఆయనకి తెలియదు మనం పూర్వజన్మలు చేసింది ఏంది, మన సమస్యలు ఆయనకి తెలుసు అంతా మన హృదయంలోని. కృష్ణుడి అతనికి గల అనన్య భక్తి, కనుక విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్లు 2 ఉదాహరణలు ఇచ్చాడు. ఒక యోధుడు తన శత్రువు యొక్క ఆయుధంచే దాడి చేయబడిన ధైర్యము బలం వలన అతడు మరణించకపోవచ్చు లేదా పరాజితుడు కాకపోవచ్చు. అతడు అట్టి దెబ్బను తట్టుకొని విజయం వైపుకు ప్రయాణించను. అదొక ఉదాహరణ. అంటే మనం ఎప్పుడైనా పోటీల్లోకి వెళ్ళినప్పుడు అంటారు ఫెయిల్యూర్స్ ఆర్ ది స్టెప్పింగ్ స్టోన్స్. ఒకసారి పడ్డామంటే
రెండోసారి బాగా గుర్తుంటుంది అలా అక్కడ ఆయన అంటున్నాడు. అదొక ఉదాహరణ. అదేవిధంగా ఒక ప్రమాదకరమైన రోగం కలగవచ్చు. దానికి సరైన మందు పడించో ఆ రోగం నయం కాగలదు. అంటే కృష్ణ భక్తి కరెక్ట్గా పట్టుకుంటే మనకి అసాధ్యమైన రోగంలా, అంటే అందరికీ అసాధ్యమైన రోగం. నిరాకార కల్పనా పద్ధతి, తప్పుడు మార్గాలు, తపస్సును ఆచరించుట, అటువంటి వాళ్ళు కొద్ది అవకాశంలోనే వాళ్ళు పతనాన్ని. కానీ భక్తుడు పరిపక్వత లేనివాడైనా భక్తి యోగ పదం నుంచి అంటే ఈ జన్మలో మనం పడిపోయి ఈ జన్మకి ఆయన మీకు లాస్ ఏం లేదు. ఎందుకంటే భగవంతుడు మనం చేసింది భక్తి మర్చిపోడు. అంటే దీని అంతటి పాయింట్ ఏంది, సేఫ్. మీరు భక్తి మార్గంలోకి వచ్చారంటే ఈ జన్మలో కూడా కొద్దిగా మనం పాస్ కాకపోవచ్చు, కానీ చేసిన భక్తి వృధా పోదు. అపిచేస్తు దురాచారం భజతే మామన్న సాధురేవ సమంతవ్య సమ్యక్ వ్యవస్థిత. మిక్కిలి నీచ కార్యాన్ని చేసినప్పటికీ మనిషి భక్తియుత సేవలో మళ్ళీ గట్టిగానే ప్రయత్నం చేస్తుంటే తన సంకల్పము సరైన మార్గం కారణంగా అతడు సాధువుగానే భావించబడును. అంటే మనం సాకులు చెప్పడము అట్లా కాకుండా తప్పు జరిగితే అంగీకరించడం, తర్వాత మనం మళ్ళీ గట్టిగా ప్రయత్నం చేస్తాం. దీనంటే నిజాయితీ తక్కువ, నో కవరప్. భగవంతుడు ఎవరైనా కూడా అంటే మనం బతుకంత రోడ్ల మీద పోతుంటే అవకాశం ఉంది, ఎప్పుడైనా కూడా ప్రమాదం జరగచ్చు. అలాగే సంసారంలో ఉన్నంత వరకు ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కాబట్టి మనం ఆ ప్రమాదాల నుంచి బయటపడాలంటే రోజు భక్తులతో పాటు ఉండి, ఇప్పుడు ఉపాధి క్లాసులు వినండి, మీరు సేవలు చేయండి, జపం చేయండి, కీర్తన చేయండి, ప్రచారం చేయండి. మనసుకి నువ్వు ఖాళీ వదిలిపెట్టమాక. మనసు ఖాళీ వదిలిపెట్టండి మళ్ళీ పరిగెడుతుంది. మెల్లగా కొంతకాలం అయిన తర్వాత అలవాటు అయిపోతుంది. అప్పుడు మీ మనసుకి పోనే పోదు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.